వైసీపీ పాలనలో జనం విసిగిపోయారని టీడీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని గుంటూరు 2 టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. రాజధాని రాష్ట్రంగా చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్న ఆమె కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తామని బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రాజకీయాలకు తాను కొత్త అయినా సీనియర్ల సూచనలతో పనిచేస్తాను అని చెబుతున్న మాధవితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్ మాట్లాడేందుకు గుంటూరు 2 అభ్యర్థి గల్లా మాధవి గారు. మేడం, ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వస్తున్నారు, ఈ రకంగా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్సే వాస్తవానికి. అయితే ప్రజాసేవ విస్తృతంగా చేయాలన్న ఒక లక్ష్యంతో వస్తున్నప్పుడు అందులో ఆటుపోట్లు ఉంటాయి. కొత్త కాబట్టి కొన్ని తెలియని విషయాలు ఉంటాయి. అన్నీ తెలుసుకుంటూ అనుభవాన్ని కూడగట్టుకుంటూ అనుభవం ఉన్న వారిని దగ్గర పెట్టుకుంటూ వారి సూచనల మేరకు ముందుకు ప్రయాణించాలని అనుకుంటున్నాను. రజనీ లాంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని మీరు ఏ రకంగా ఢీకొట్టబోతున్నారు? ప్రధానంగా రాజకీయాల్లోకి వస్తే అనుభవం కంటే కూడా వారి నిబద్ధత ఎంతో ముఖ్యమైన విషయం. అలా చూసుకుంటే నిబద్ధత విషయంలో కానీ ప్రజలకు సేవ చేయాలన్న మనసుతో కానీ ఏదైనా కూడా ఒక అభ్యర్థి అవతల ప్రత్యర్థి కంటే కూడా నేను ముందే ఉన్నాను అని నేను భావిస్తున్నాను. ఎలా ఉండబోతుంది గుంటూరు రాజకీయాలు? గుంటూరు ప్రజలు ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నారండి, వారిని అభివృద్ధి దిశగా పరుగులెత్తించే ఒక ప్రతినిధి వారికి కావాలని కోరుకుంటున్నారు. అవినీతి అనేది ఆమడ దూరంలో ఉన్న ఒక వ్యక్తిని కోరుకుంటున్నారు. ప్రజల కోసమే ఎంత దూరమైనా వెళ్ళి ఎంత శ్రమనైనా పడే ఒక అభ్యర్థి కావాలని అనుకుంటున్నారు. అందుకు నేను ఖచ్చితంగా గుంటూరు ప్రజలు నన్ను అభిమానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. గుంటూరు 2 చాలా కీలకమైంది తెలుగుదేశం పార్టీకి. సో చాలామంది సీనియర్లు ఆలపాటి రాజా లాంటి నేతలు కూడా ఆ టికెట్ ఆశించారు, కానీ అనూహ్యంగా మీకు వచ్చింది. సో దీన్ని ఏ రకంగా యూజ్ చేసుకోవాలి? ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశానికి చాలా బలమైన ప్రాంతం. అందుకని ఎంతోమంది నాయకులు పార్టీ కోసం చాలా శ్రమించారు. అయితే ఈరోజు ఒక యువతను ప్రోత్సహించే పరంగా కావచ్చు, ఒక మహిళకి పెద్దపీట వేసే విషయంగా కావచ్చు, బీసీలకి ఇప్పుడు దాకా ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరగలేదు. కాబట్టి ఆ దిశగా కూడా అయి ఉండొచ్చు. ఒక రజక సామాజిక వర్గానికి చెందిన నాకు ఈ అవకాశాన్ని ఇవ్వాలని దృఢ నిశ్చయించుకొని ఉండవచ్చు. ఏదేమైనా హైకమాండ్ నిర్ణయం మేరకు నాకు ఈ టికెట్ రావడం చాలా ఆనందకరం. ఇందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నకి సర్వదా ఫైనల్గా చిలకలూరుపేట నుంచి గుంటూరు 2కి రజనీ ఎందుకు వచ్చిందని భావించాలండి? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసినా వారికి ఒక దగ్గర అనుభవం కలిగి కూడా చోటికి వస్తున్నారు అంటే అక్కడ ప్రజలు ఆమోదించలేదనో హర్షించలేదనో అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంటూరు 2 తానే గెలిచి తీరుతానని చెప్పి కూడా గల్లా మాధవి అంటున్నారు. అమరావతి.